మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడిగే ప్రయత్నం చేద్దాం. బస్సులో ఎలా ఉంది, ఈ పథకం పెట్టిన తర్వాత మహిళలంతా కూడా ఎలా ఉన్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసారుగా, ఈ బస్సులో ఇంచుమించు 70 కెపాసిటీ ఉంటుంది. ఈ 70 కెపాసిటీలో చూసుకుంటే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ వైపున కొద్దిపాటి అంటే పదుల లెంకలో చెప్పాలి, ఇక్కడ పదుల సంఖ్యలో మాత్రమే పురుషులు ఉన్నారు. బస్సు ఎక్కారు కదా మీరు, ఆ సీట్లు ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత ఎలా ఉంది? ఎక్కువ మరి మీకు సీట్లు దొరుకుతున్నాయా? ఇంకా అలాగే మరి ఏం చెప్తామని తప్పదు కదా. ఇక్కడ చూస్తే టికెట్లు కొనుక్కునేవారేమో పురుషులు, ఫ్రీగా ఎక్కేవారేమో మహిళలు. ఈ సందర్భంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చేస్తాం తప్పదు కదా, మీరు ఏం చేయరు కదా. మీరు చదువుకుంటున్నారు, మొత్తానికి అయితే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, అవునా? ఏం చేస్తున్నా మేము నౌడూరు వెళ్తున్నాం. నౌడూరు. ఇప్పుడు ఈ మహిళలకు ఫ్రీ పథకం ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది? మాకు బాగానే ఉంది. మేము ఎప్పుడో జర్నీ చేసేవాళ్ళం, మేము డైలీ చేసేవాళ్ళం. చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మీకు పెద్ద ఫ్లో తెలియదు. మీరమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరి పురుషులు కూర్చున్నారు, వాళ్ళు లేపేయచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు దూరం ప్రయాణం చేస్తున్నారు కదా. అంతేనా? మీలో కొంచెం సహనం ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే మహిళలు చాలా మంది పురుషులను కొట్టేస్తున్నారు, చూసారుగా. అవన్నీ ఎందుకంటే మనకి అంతేనంటారా? సర్దుకుంటున్నారు మీరు మొత్తానికి అయితే. రాజమండ్రి ఎట్లా ఉందండి స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత? కొంచెం కష్టంగానే ఉంది. కష్టంగా ఉందా? మొబైల్ కష్టంగానే ఉంది. ఎలా సీట్లు దొరకట్లేదు. నేను 1.5 గంటల నుంచి వెయిటింగ్ లో ఉన్నాను బస్ కోసం. ఇప్పుడు దొరికింది నాకు. మరి ఏమనుకుంటున్నారు మీరు? ఈ పథకం ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటారా? చెయ్యాలండి. కొద్దిగా మగవాళ్ళకి కూడా పెడితే బాగుంటది. పురుషులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మరి మగవాళ్ళు తప్పు ఏం చేశారు? అంతేనా? అంతే కదా. టికెట్ తీసుకుని మరి ఎక్కుతున్నాం, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంటే బస్సుల సంఖ్య పెంచాలి, కొద్దిగా పెంచితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అదండి, మొత్తానికి అయితే కొంచెం పురుషులు డిఫరెంట్ గా చెప్తున్నారేమో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సిద్ధాంతం. అంటే కొంచెం లాంగ్ జర్నీ. అయితే మీకు సీట్ దొరకకపోతే, అంటే పురుషులకి మహిళలకి డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మీరైతే ఎట్లా అనుకుంటారు ఈ పథకం గురించి? అదండి, మొత్తానికైతే డిఫరెంట్ అభిప్రాయాలు అయితే ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మహిళలు అయితే ఇది మేము అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి పెద్ద సమస్య కాదంటున్నారు. పురుషులు కూడా కొంతమంది అయితే సర్దుకుంటున్నామని చెప్తుంటే, మరికొంతమంది ఇది ఇబ్బందిగానే ఉందని చెప్తున్నారు. ఈ కోణంలో చూస్తే ఇక్కడ అసలు మనకి కండక్టర్ గారు, డ్రైవర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి అసలు ఈ పథకం ఎలా కొనసాగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ పథకం స్టార్ట్ చేసిన తర్వాత మీకు? బాగుందండి. అంటే మరి కెపాసిటీ నుంచి మహిళలు ఎక్కుతున్నారు కదా, ఎటువంటి సందర్భాల్లో మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? కొంచెం ఒక్కో చోట ఇబ్బంది, మామూలుగా బాగానే ఉందండి. ఒక్క చోట బస్ కండిషన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు, బాగానే ఉంది. అంటే కొన్ని చోట్ల అయితే ఈ బస్సు టైర్లు పేలిపోవటాలు, ఇంజిన్ సాంకేతికంగా ఇబ్బందులు పడతారు, ఇటువంటి సందర్భం ఉందని చెప్తున్నారు. ఒక్కోసారి మామూలు బాగానే ఉంది, కండిషన్ అంతా బాగానే ఉందండి. ఒక్కోసారి ఇప్పుడు అయితే పురుషులు మహిళలకు మధ్య గొడవలు అవన్నీ మీకు కనబడుతున్నాయి? అలాగే సార్, ఓకే సార్. పెద్దగా ఏం కనబడుతుంది పెద్దగా అక్కడక్కడ అండి, పెద్దగా లేదు కానీ అప్పుడు అక్కడ ఒక్కో చోట అండి, ఒక్కో చోట అక్కడ ఎక్కడో మామూలుగా బాగానే ఉన్నారు. చెప్తున్నాను సార్, చెప్తున్నామండి, అలా చెప్తున్నాను సార్, మొత్తానికి అయితే ఇక్కడ జరిగే సిగపట్లకి కొంతమంది కండక్టర్లు కూడా చెప్తామా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎలా ఉంది ఇక్కడ ఫ్రీ బస్? ఎలా ఉంది? నీకు టికెట్ లేదు, ఆధార్ కార్డు పట్టుకొచ్చావు. వెరీ గుడ్. అదండి, మొత్తానికైతే చాలా మంది ఈ విషయంలో కొంతమంది సంతృప్తి చెందుతుంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఫైనల్ గా సంతృప్తి, మొన్న గంట ఉంటున్నా 3 బస్సులు ఆపలేదు. ఆడవాళ్ళకి ఆపాలా మానాలా? అంటే మేము 82 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వస్తారు? మిస్సకూడదు వంతెన, అక్కడి నుంచి 3 బస్సులు వచ్చేసాయి. అది ఎక్స్ప్రెస్ కాదు సార్, నాకు తెలుసు కదా. 3 బస్సులు ఆపలేదు, మేము ఏమైపోవాలి? అయితే ఇక్కడ మహిళల కోసం, మీకోసమే కదా. వాళ్ళు కూడా మాకు సహకరించాలా వద్దా? ఫుల్ లేదు అసలు. మేము చూసాం 3 బస్సులు 9ంటికి వచ్చిన వాడు 9:10 అయ్యే వరకు ఎండలో దేవుడా అంటూ నుంచున్నాం. ఏంటి మాకు ఈ కర్మ? అటువంటి సందర్భంలో మీకు బస్ స్టాండ్ లో ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఫోన్ చేసి సమస్య చెప్తే రాబోయే రోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మీరు ఏదో యాక్షన్ తీసుకుంటే మేనేజర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. మీరు మేనేజర్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. ఇదండి ఈనాటి ఎపిసోడ్. మనం చూసాం కదా, స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా ఉంది. మనకి రావులపాలెం బస్ స్టాండ్ లో కూడా అధికంగా కనిపించారు. మనకి భీమవరం వంటి ప్రాంతాల్లో అయితే కొంత
ప్రశాంతంగా ఇక్కడ ప్రయాణం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.